పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయుచూ ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము రాజులు మొదటి గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనం. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు త్రిప్పగా, అతని తండ్రి అయిన దావీదు హృదయము వలె అతని హృదయము దేవుడైన యెహోవా ఎడల యథార్థము కాకపోయెను. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము, ఎవరి నియంత్రణలో ఉన్నావు? ప్రియులారా, మహాజ్ఞాని అయిన సొలొమోను దేవుని ఆశీర్వాదం వలన అసమానమైన ప్రతిభ కలిగిన జ్ఞాని అయ్యాడు. ఇజ్రాయేలీలకు రాజు కాగలిగాడు. అద్భుతమైన ఆలయాన్ని దేవుని కొరకు కట్టించగలిగాడు. భూ ప్రజలందరూ ఆయన ప్రతిభకు ఆశ్చర్యపోయారు. ప్రియులారా, దేవుడు ఆయనకు రాజ్యాన్ని, ఘనతను, ఆస్తిని, కీర్తిని బహుమానాలుగా దయచేశాడు. గొప్ప దేవాలయాన్ని కట్టించి దేవునికి ప్రతిష్ఠించగలిగిన సొలొమోను తన హృదయాన్ని మాత్రం దేవునికి ప్రతిష్ఠించినవాడు కాదు. అతని హృదయము దేవుని యొద్ద నుండి తొలగిపోయి అతని భార్యల నియంత్రణలోనికి వెళ్ళిపోయింది. పరిశుద్ధ గ్రంథంలో రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం 1 నుండి 13 వచనాలు మనము చదివితే ఈ సత్యం మనకు కనబడుతుంది. అతని భార్యలు అతని హృదయాన్ని త్రిప్పివేశారు అని ఉంది. ప్రియులారా, రాజైన సొలొమోను ఇప్పుడు దేవుని చేత, ధర్మశాస్త్రము చేత, దేవుని సన్నిధి చేత, యాజకుల చేత, కనీసం అతని జ్ఞానము చేత కాకుండా అతని భార్యల చేత నియంత్రించబడుతున్నాడు. అందువలన పరస్త్రీలైన తన భార్యల నిమిత్తము అతడు ఏహ్యమైన క్రియలు చేశాడు. విగ్రహ ఆలయాలకు నడిపిస్తే నడిచాడు, మ్రొక్కమంటే మ్రొక్కాడు. ప్రియులారా, ఆ దేవతలకు బలిపీఠాలు కట్టించాడు, బలులు అర్పించాడు. దేవుని దృష్టి నుండి తప్పించుకోలేడు కదా. అతని తరువాత తరతరాలు ప్రజలు శాపగ్రస్తులగుటకు అతడే కారణమయ్యాడు. దేవుని బిడ్డలారా, రాజ్య పతనానికి కారకుడు కూడా అయ్యాడు. యుద్ధాలకు, శాంతి లేని పరిస్థితులకు ఇతడే కారకుడుగా ఉన్నాడు. దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, విశ్వాసి జీవితం భార్యల నియంత్రణకు, భర్తల నియంత్రణకు కాకుండా అందరూ కలిసి దేవుని నియంత్రణకు అప్పగించుకోవాలి. దైవజనుడైన యెహోషువ తన కుటుంబాన్ని దేవుని నియంత్రణకు అప్పగించినందువలన, మీరెవరిని సేవింప కోరుకొనినను నేనును నా ఇంటి వారును యెహోవానే సేవించెదము అని తన విశ్వాస తీర్మానాన్ని వెల్లడించాడు. కనుక నీవు ఎవరి నియంత్రణలో ఉన్నావు? దేవుని నియంత్రణలో నీ జీవితాన్ని ఉంచుకున్నంత వరకు నీ జీవితము ఆశీర్వాదకరంగా ఉంటుంది, దీవెనకరముగా ఉంటుంది. కనుక ఎవరి నియంత్రణలోనూ కాక దేవుని నియంత్రణలో నీవు ఉన్నప్పుడు గొప్ప ఆశీర్వాదాలు పొందుకుంటావు. దేవుడు మిమ్మును, మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరి యొక్క నూతన దినాన్ని మేము చూడగలిగే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందులకే స్తోత్రాలు.
ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు అనుగ్రహించండి. మా ప్రతి బలహీనత నుండి విడుదలనివ్వండి. నాయన, మీకే వందనాలు, స్తోత్రాలు. నేటి మా పనులలో, ప్రయాణములలో, పరిచర్య అంతటిలో తోడుగా ఉండండి. ఉద్యోగస్తులను, వ్యాపారస్తులను, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి నాయన. పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించండి. నూతన ఆశీర్వాదాలు మెండుగా వారికి అనుగ్రహించండి. చదువుకుంటున్న బిడ్డలకు మీరు తోడయుండి మీ జ్ఞానమును వారికి అనుగ్రహించండి. రక్షణ లేని వారికి రక్షణ ఇవ్వండి. సార్వత్రిక సంఘమంతటిని దీవించండి. నీ సేవా పరిచర్య చేయుచున్న ప్రతి సేవకుని దీవించండి. ఏ కుటుంబంలో, ఎవరి జీవితంలో ఏ సమస్య ఉన్నదో, ఏ అక్కర ఉన్నదో సమస్తము కూడా నీ చిత్తానుకూలముగా బిడ్డలకు అనుగ్రహించుమని, ఆయురారోగ్యములు, శాంతి, సమాధానములు మెండుగా ప్రతి ఒక్కరికి అనుగ్రహించుమని, మీరే తోడై ఉండమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకు తోడై ఉండును గాక.